ఛార్జింగ్ పాయింట్ ప్రైవేట్ కూడా పెట్టు, ₹4 ఆడు కూడా కొన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా కొన్ని నడుస్తున్నాయి, హైదరాబాద్ టు విజయవాడ వాళ్ళు ఛార్జింగ్ పెట్టి 500 కోట్లు అయ్యేది ఆడిటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే కానీ ఇప్పుడు ఇదే ఇప్పుడు ప్రైవేట్ కాంట్రాక్ట్, అది కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. అప్పుడు మన కార్యకర్తలు మన నాయకులు అది కాంట్రాక్ట్ ఆడు సంపాదించుకుంటాడు. ఒకడు ₹1 సంపాదిస్తే ఇటు 10,000 50,000 నెలకు మిగులుతాయి. ఇలాగ క్రమంగా ఏమైపోద్ది ఇప్పటికి, అంటే ఉద్యోగులు కూడా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళనే వాడతారు. అంతే కదా. ఉద్యోగుల పరిస్థితి టోటల్ 8,000 బస్సులు ఉన్నాయండి. 8,000లో 3,000 ప్రైవేట్ బస్సు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ ప్రైవేటే, ఆర్టీసీ కాదు అతను. రేపు కూడా ఈ 500 బస్సుల్లో ప్రైవేట్ వాళ్ళే పెడతారు. అంతే పెట్టేసేసి రేపు పొద్దు నెక్స్ట్ ఏం చేస్తారు, ఇప్పుడు ఉన్నటువంటి డ్రైవర్లను తీసేస్తే పోరాటం వస్తారు. వాళ్ళంతా వాళ్ళు రిటైర్ అయిపోతుంటారు కదా, రిటైర్ అయిన చోట కొత్త వాళ్ళని పెట్టుకోరు. ఇప్పుడు 18,000 ఖాళీలు ఉన్నాయి పోస్టులు. చివరికి దాన్ని ఏమంటారు, డిపోలు మామూలుగా ఇదివరకు బయటికి వెళ్ళి రిపేర్ చేస్తే ఖర్చు అవుతుంది కాబట్టి వీళ్ళే డిపోలు పెట్టుకున్నారు. ఆ డిపోలని ఇప్పటికే 6 ప్రైవేట్ కి ఇచ్చేసారు. డిపోల్ని అవుట్ సోర్సింగ్ కింద ప్రైవేట్ కి ఇచ్చేసారు. అది అయిపోయింది. ఇప్పుడు బస్సులు ప్రైవేట్ కి ఇస్తున్నారు, 3,000 ప్రైవేట్ కి ఇచ్చారు. అవి కూడా కాంట్రాక్ట్ రద్దు చేసేస్తారు ఫ్యూచర్ లో. కంప్లీట్ గా 8,000 బస్సులు రాబోయే 5 ఏళ్లలో, అప్పుడు 700, అప్పుడు 1000, ఇట్లాగా కంప్లీట్ గా ఇవి వచ్చేస్తాయి. దాంతో కంప్లీట్ గా ఈ ఛార్జింగ్ పాయింట్లు ఇవన్నీ నడుస్తాయి బస్ స్టాండ్ లో. ఈ డ్రైవర్లు రిటైర్ అయిన వాళ్ళు అందరూ రిటైర్ అయ్యాక అంతే. కండక్టర్ రిటైర్ అయిన ఇప్పుడున్న స్టాఫ్ వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అంటే ఇక కేవలం 10% స్టాఫ్ సూపర్వైజర్ బ్యాచ్ ఉంటే చాలు అంతే. అంటే అదేనా ఆర్టీసీ ప్రభుత్వం